ఆహారుచి వీడియోస్కి హార్ట్లీ వెల్కమ్. కార్తీక మాసం సీజన్లో మనకు ఉసిరికాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఈ ఉసిరికాయలతో ఆరోగ్యాన్ని, ఆహారుచిని ఇచ్చే ఆవు పచ్చడి తయారీ ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయ ఆవు పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు అరకిలో, కారం 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, వెల్లుల్లిగడ్డలు 4, ఆవాల పొడి 50 గ్రాములు, మెంతు పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 25 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, పల్లి నూనె 250 గ్రాములు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 1 కట్ట, మినప్పప్పు 1 టీ స్పూన్, నిమ్మకాయలు 2. ఉసిరికాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ లాంటి లోతైన గిన్నెను పెట్టి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న నూనెలో 100 గ్రాములు నూనె వేయాలి. నూనె కాగాక ఇందులో ఉసిరికాయలను వేయాలి. వీటిని బాండిల్లో కూడా వేసి ఉడికించవచ్చు. కుక్కర్లో అయితే విజిల్ లేకుండా మూత పెట్టి సులువుగా ఉడికించుకోవచ్చు. లో ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఉసిరికాయలు ఇలా ముక్కలు పెడుతున్నట్టుగా అనిపిస్తే పచ్చడికి తగ్గట్టుగా ఉన్నట్టు లెక్క. ఈ ఉడికిన ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఈలోపు పచ్చడి కారాన్ని ప్రిపేర్ చేయాలి. మిక్సీలో 6 టేబుల్ స్పూన్ల వరకు కారం వేయాలి. కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. 2 వెల్లుల్లి గడ్డల్ని రెమ్మలుగా చేసి వేసుకొని కొంచెం గరుకుగా ఉండేలా కారం పొడి మిక్సీ పట్టాలి. చల్లారిన ఉసిరికాయలు, కారం పొడి రెడీ అయిపోయాయి. వీటితో పచ్చడి కలపడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టి మనం తీసుకున్న నూనెలో మిగులు ఉన్న నూనె మొత్తం వేయాలి. నూనె వేడెక్కాక మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేయాలి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఈ పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఉడికించి చల్లారబెట్టిన ఉసిరికాయలను వేయాలి. వీటిలో మనం సిద్ధం చేసుకున్న పచ్చడి కారం, ఉప్పు, ఆవుపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, పసుపు, పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేయాలి. ఇప్పుడు చల్లారిన పోపును కూడా వేసి కలపాలి. ఉసిరికాయలకు నూనె, కారం, పోపులు పూర్తిగా పట్టేలా కలపాలి.
చివర్లో నిమ్మరసం కూడా వేసి కలపాలి. ఇంతటితో ఉసిరికాయ ఆవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసి నిల్వ చేసుకోవాలి. వాతావరణ మార్పుల వలన వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉసిరి మనల్ని కాపాడుతుంది. నోరూరించే క్యారెట్ చింతకాయ పచ్చడి తయారీ కోసం పైన కనిపిస్తున్న లింక్ నొక్కండి. మరిన్ని ఆహార రుచుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.